అందరికీ నమస్కారం. పెళ్లి చూపులు పార్ట్ 37లో ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇంట్లోంచి బయటకు వచ్చిన మానసకు ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. అయినా తోచిన దారిలో నడవడం మొదలుపెట్టింది. నడుస్తూనే చాలా దూరం వచ్చేసింది. ఆలోచనల్లో తను ఎంత దూరం వచ్చిందో కూడా గమనించలేదు. నీరసంగా అనిపించడంతో ఒక అపార్ట్మెంటు ముందు కూర్చుంది. దాహంగా ఉన్నట్టు అప్పటికి తెలిసొచ్చింది మానసకు. ఎవరిని అడగాలి? కొనుక్కోవాలంటే చేతిలో డబ్బులు లేవు. ఏం చేయాలి అనుకుంటూ కూర్చుంది. కొద్దిసేపటికి ఒక ముసలావిడ వచ్చి మానస పక్కన కూర్చొని ఎవరు కావాలి అంది కన్నడంలో. ఆవిడ మాటలకు సమాధానంగా ఇక్కడ ఎవరూ నాకు తెలియదమ్మా అంది. ఓహో, మరైతే ఎక్కడికెళ్ళాలి అంది. అది తెలియకనే ఇక్కడ కూర్చున్నాను. ఏమీ అనుకోకపోతే కాస్త మంచినీళ్లు ఇవ్వగలరా అంది. ఆవిడ మానసను ఎగాదిగా చూసి సరే ఆగు అని వాచ్మెన్ని పిలిచి నీళ్లు ఇప్పించింది. దాహాన్ని తీర్చుకోవాలన్న తొందరలో మానస గబగబా నీళ్లు తాగడంతో వెంటనే దగ్గు వచ్చేసింది. అయ్యయ్యో, నిదానం తల్లి అని ఆవిడ మానస తల మీద చిన్నగా చేత్తో తట్టింది. చాలా థ్యాంక్స్ అమ్మా అంది మానస నీళ్లు తాగడం పూర్తయ్యాక. అయ్యో, ఇంత మాత్రానికి థ్యాంక్స్ ఎందుకు గాని? ఇంతకు మీది ఏ ఊరు? ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఎలా వచ్చావు అంది ఆవిడ. అవన్నీ చెప్పలేనమ్మా. ఈ చుట్టుపక్కల ఎక్కడైనా అనాథాశ్రమం లాంటిది ఏదైనా ఉంటే కాస్త చెప్తారా? ఈ సిటీలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంది. అనాథాశ్రమంలో ఉంటావా అంది ఆవిడ ఆశ్చర్యంగా. అంది మానస. ఆవిడ కొద్దిసేపు మానస వైపు పరిశీలనగా చూసింది. అనాథాశ్రమాలు అంటే ఇటువైపు లేవు గాని నీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండు. నేను మా ఆయన ఇద్దరమే ఉంటాం అంది. మీ ఇంట్లోనా అంది ఆశ్చర్యంగా మానస. అవునమ్మా, నేను మా ఆయన మాత్రమే ఉంటాం. ఎలాగూ నీకు ఎవరూ లేరు అంటున్నావు కదా, మా ఇంట్లో ఉండొచ్చు. ఫలితంగా నాకు పనిలో కాస్త సహాయంగా ఉంటే చాలు అంది. చాలా థ్యాంక్స్ అమ్మా. నిజంగా తల్లి మనసంటే మీదే అంది కళ్ళల్లో నీళ్లతో. ఈ దారుణమైన ప్రపంచంలో ఇప్పుడు ఎటు వెళ్ళాలి? నా బిడ్డ భవిష్యత్తు ఏంటి అని భయపడుతున్న నాకు ఆ దేవుడే దారి చూపాడు అనుకుంది. ఆవిడ మానసను ఇంట్లోకి తీసుకెళ్లి తన భర్తకు పరిచయం చేసింది. ఇంతకు నీ పేరేమిటమ్మా అంది. మానస అంది చిన్నగా. సరేనమ్మా, నీకు రూమ్ చూపుతాను రా అంటూ తన వెంట తీసుకెళ్లి మెట్ల కింద ఉన్న చిన్న రూమ్ చూపించింది. ఇంటిని చూడగానే మానస చాలా ఆశ్చర్యపోయింది. లోపల ఇంటీరియర్ అంతా చాలా బాగుంది. ఇల్లు కూడా పెద్దదే. మరి వీళ్ళిద్దరే ఎందుకు ఉంటున్నట్టు అనుకుంది. మానస తనకంటూ ఇచ్చిన రూమ్లో కూర్చొని మళ్ళీ ఆలోచనలు మొదలుపెట్టింది. అర్ధరాత్రి దాటుతుండగా అర్జున్ ఇంటికి వచ్చాడు. అతను లేటుగా రావడానికి కారణం లేకపోలేదు. రవి మీద విపరీతమైన కోపం వస్తుంటే తను రవిని పట్టుకోమని చెప్పిన పోలీస్తో మాట్లాడుతూ అతనికి మందు కూడా ఇప్పించి అతనితో పాటు తాగి వచ్చేసరికి ఆ హాల్లోనే పల్లి, కాంతమ్మ ఎదురయ్యారు. అర్జున్ విపరీతమైన మత్తులో ఉన్నాడు. పల్లి, కాంతమ్మలను చూసినా అతను పట్టించుకోలేదు. నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు. అక్కడ మానస లేదు అని కూడా ఆలోచించకుండా అలాగే నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం ఎవరో తట్టి లేపుతున్నట్టు అనిపించింది. కళ్ళు తెరిచిన అర్జున్కు ఎదురుగా ఎవరూ కనిపించలేదు. మానస నిద్రలేచి హాల్లోకి వెళ్ళిందేమో అనుకుంటూ లేచి కూర్చున్నాడు. నిన్న మానస బెడ్ మీద వదిలేసిపోయిన పేపర్ కనిపించి చేతిలోకి తీసుకున్నాడు. అర్జున్, నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఎందుకని డౌట్ వస్తుంది కదా. సాహితి నీకు రాసిన ఉత్తరం నేను చదివాను. నువ్వు కూడా ఈ మధ్య అదోలా ఉంటున్నావు. దానికి కారణం నేనే అనిపించింది. అంటే సాహితి మీద నీకు మళ్ళీ ప్రేమ మొదలై ఉండొచ్చు. అది తప్పని నేను చెప్పను. ఎందుకంటే తను నీ మొదటి భార్య కదా. తన తర్వాతే నేను నీ జీవితంలోకి, అదే తన స్థానంలోకి వచ్చాను. తను లేదు కాబట్టి ఇన్ని రోజులు భార్య స్థానంలో ఉన్నాను. ఇప్పుడు నువ్వు తనకు ఆ స్థానం ఇచ్చాక నేను ఎలా ఉండగలను? అందుకే మీరు సంతోషంగా ఉండాలని వెళ్ళిపోతున్నాను. మా ఇంటికి వెళ్తానని అనుకోకు. ఇలాంటి కష్ట సమయంలో పుట్టింటికి వెళ్ళి నీ పరువు తీయలేను. నేను ఎక్కడున్నా నాకు నీ సంతోషమే ముఖ్యం. నా కోసం వెతకొద్దు. బిడ్డ పుట్టిన తర్వాత తెలియజేస్తాను. బిడ్డను చూడాలి అనిపిస్తే రావచ్చు, లేదా వద్దు. చాలా కోపంగా ఉంది అర్జున్, నీ మీద కాదు, అలాగని సాహితి మీద కూడా కాదు. నా మీద నాకే కోపంగా ఉంది. నా జీవితం నా చేతులతో నేనే నాశనం చేసుకున్నానేమో అనిపిస్తోంది. ఏది ఎలా రాసి ఉందో మనకు ముందే తెలియదుగా. నా తలరాత ఇంతే రాసి ఉందేమో. బాయ్ అర్జున్. అది చదవగానే అర్జున్ని విపరీతమైన నీరసం ఆవహించింది. సాహితి చనిపోయిన విషయం మానస దగ్గర దాచి తను ఎంత పెద్ద తప్పు చేశాడో ఇప్పుడు తెలిసింది అతనికి. భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండకూడదు అని ఎందుకు అంటారో కూడా అర్థమైంది.
ఇప్పుడు ఎక్కడున్నావు మానస? ఎందుకు ఇలా చేశావు? నన్ను నిలదీయాల్సింది కదా. నా జీవితంలో సాహితి పాత్ర ఎప్పుడో ముగిసిపోయిందని నీకు తెలియదా? తన కోసం నిన్ను వదులుకుంటానని ఎలా అనుకున్నావు? నా జీవితమే నువ్వు మానస. ఎక్కడున్నావు? రా మానస, నా దగ్గరకు రా, నన్నిలా శిక్షించకు అనుకున్నాడు బాధగా. కళ్ళల్లో జారడానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లను తుడుచుకొని లేచి బయటకు వచ్చాడు. పల్లి, కాఫీ అన్నాడు. సార్, అది మానసమ్మ అని ఆగిపోయాడు పల్లి. ఊరెళ్ళింది, వస్తుంది అన్నాడు ముభావంగా. అంతలోనే కాంతమ్మ కాఫీ కప్పుతో వచ్చి అర్జున్కి ఇచ్చింది. సార్, ఎందుకనో మానసమ్మ నిన్న బాధగా బయటకు వెళ్ళింది అంది. అదేం లేదు కాంతమ్మ అని సైలెంట్ అయిపోయాడు. ఫ్రెష్ అప్ అయి ఆఫీస్కు వచ్చాడు. మానస ఎక్కడుందో ఎలా వెతకాలి? ఇంత పెద్ద సిటీలో తనని కనిపెట్టాలంటే కనీసం 3 నెలలైనా పడుతుంది. ఇప్పుడేం చేయాలి? దేవుడా, నా మానసని మళ్ళీ నా దగ్గరకు వచ్చేలా చెయ్యి అని దేవుడిని వేడుకున్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసినా సాహితిలాగే మానస కూడా నన్ను వదిలేసి ఎవరితోనో వెళ్ళిందంటారు. కాబట్టి ఈ విషయం ఎవరికి తెలియడానికి వీల్లేదు. నేనే ఎలాగైనా వెతకాలి అని ఆఫీస్ నుండి బయటకు వచ్చి కారులో తనకు తోచిన చోటంతా వెతకడం మొదలుపెట్టాడు. ఎంత వెతికినా మానస కనిపించలేదు. సాయంత్రానికి నీరసంగా ఇంటికి వచ్చాడు. అమ్మ మానస, రా తిందాం అంది ఆ ముసలావిడ. వద్దమ్మ, నాకు ఆకలిగా లేదు అంది మానస తలదించుకొని. నిన్నటి నుండి ఇదే మాట చెప్తున్నావు. తినకపోతే శక్తి ఎలా వస్తుందమ్మా పని చేయడానికి? కొంచెం తిందురా అంది. వద్దు అంది మానస. నిన్ను ఒకటి అడగనా అంది ఆ ముసలావిడ. ఏంటో అడగండి అంది ఆవిడ వైపు చూసి. ఆవిడ తన ఫ్యామిలీ గురించి, భర్త గురించి అడుగుతుందేమో అని మానస భయం. నువ్వు ప్రెగ్నెంట్వా అంది కాస్త అనుమానంగా. అవును అన్నట్టు తల ఊపింది మానస. ఏంటమ్మా ఇది? ఇలాంటి సమయంలో ఇంట్లో ఉండి మంచి ఆహారం తీసుకోవాలి కానీ నువ్వేమో ఇల్లు వదిలి వచ్చేశావు. నీ సమస్య ఏమైనా కానీ నీ బిడ్డ గురించి నువ్వు ఆలోచించాలి కదా. పుట్టే బిడ్డ ఆరోగ్యంగా లేకపోతే ఆ బాధ కూడా నీకే కదా. కాబట్టి ఇప్పటికైనా మీ ఇంటికి వెళ్ళే ఆలోచన చెయ్యి. ముందు తిందూరా అని ఆవిడ బలవంతంగా లాక్కెళ్ళి అన్నం పెట్టింది. మానస ఏమీ మాట్లాడకుండా అన్నం తినేసి పాత్రలన్నీ ముసలావిడతో కలిసి క్లీన్ చేసి కిచెన్ సర్దేసి రూమ్లోకి వచ్చి కూర్చుంది. ముసలావిడ చెప్పిన మాటలు గుర్తొచ్చి ఏడుపొచ్చింది. నా బిడ్డ మీద చాలా ఆశలు పెట్టుకున్నాను. నా బిడ్డ మా జీవితాల్లో చాలా అపురూపంగా ఉంటాడు అనుకున్నాను. కానీ అదంతా కలగానే మిగిలిపోయింది అని ఏడవడం మొదలుపెట్టింది. మరుసటి రోజు ఆ ముసలావిడ మానసను తనకు తోడుగా మార్కెట్కు తీసుకెళ్ళింది. కావలసినవి కొనుక్కొని తిరిగి వస్తుండగా అనుకోకుండా వినయ్ ఎదురుపడ్డాడు మానసకు. అక్క అన్నాడు ఆశ్చర్యంగా మానసను అక్కడ చూసి. హాయ్ వినయ్, బాగున్నావా అంది మానస నవ్వుతూ. బాగున్నాను, కానీ నువ్వేంటి ఇక్కడ అన్నాడు ఆశ్చర్యంగా. అదంతా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాంలే కానీ నువ్వేంటి ఎవరికి చెప్పకుండా జాబ్ మానేశావా అంది. నేను మానేయలేదక్క, సార్ పంపించేశారు. మా ఫ్యామిలీ అంతా ఇక్కడికే వచ్చేశారు. వాళ్ళతో కలిసి ఉండమని చెప్పారు. బ్యాంక్ లోన్తో కారు ఇప్పించారు. ఇప్పుడు ఓన్గా వర్క్ చేసుకుంటున్నాను అన్నాడు. సరే వినయ్, బాయ్ అంది. ఆ ముసలావిడ వినయ్ని ఎగాదిగా చూసి, ఇదిగో అబ్బాయి, నీకు ఈ అమ్మాయి ఎవరో తెలుసా అంది. మా అక్క అన్నాడు. మరి ఇంట్లోంచి ఎందుకు వచ్చేసింది? ఏమైనా గొడవలా? మీరే తరిమేశారా లేదా తనే వచ్చేసిందా? ఏది ఏమైనా కడుపుతో ఉన్న ఆడదాన్ని ఇలా రోడ్డు మీద వదిలేస్తారా అంది కోపంగా. ఆవిడ ఏమంటుందో అర్థం కాక వినయ్ అయోమయంగా మానస వైపు, ముసలావిడ వైపు చూశాడు. ఏమంటున్నారమ్మా? అక్క ఇంట్లోంచి వచ్చేసిందా అన్నాడు ఆశ్చర్యంగా. లేకపోతే ఇక్కడ మా ఇంట్లో ఎందుకు ఉంటుంది అంది ముసలావిడ. అక్క ఏమైంది అన్నాడు వినయ్ ఆశ్చర్యంగా. ఇదంతా ఇప్పుడు చెప్పుకునేది కాదులే వినయ్ అంది తలదించుకొని. అమ్మాయి పదండి, మిమ్మల్ని ఇంటి దగ్గర దించుతాను అని మానస చేతిలోని బ్యాగ్ తీసుకొని వాళ్ళ వెనకే నడిచాడు. ముసలావిడ ఇంటి ముందు ఆవిడను వదిలి, చాలా థ్యాంక్స్ అమ్మా, మా అక్కను మీ ఇంట్లో ఉండనిచ్చినందుకు. మీకు ఏదైనా సహాయం అవసరమైతే నాకు కాల్ చేయండి అని విజిటింగ్ కార్డ్ ఆవిడ చేతిలో పెట్టి మానస వైపు తిరిగాడు. మానస తలదించుకొని నేల చూపులు చూస్తుంది. రా అక్క, వెళ్దాం అన్నాడు. నేను రాను వినయ్ అంది మానస వినయ్ వైపు చూడకుండానే. నువ్వు ఇప్పుడు నాతో రాకపోతే నా మీద ఒట్టే అన్నాడు కోపంగా.
వినయ్, అసలు అక్కడ పరిస్థితులు నీకు తెలియదు అంది. నాకు తెలిసినా తెలియకపోయినా నువ్వు నాతో వచ్చి తీరాలి అన్నాడు. వెళ్ళొస్తానమ్మా, నాకు ఆశ్రయం ఇచ్చినందుకు థ్యాంక్స్, మీ మేలు ఈ జన్మలో మర్చిపోను అంది మానస ముసలావిడతో. చూడమ్మా, ఆడదాని పరిస్థితులు ఏవైనా కానీ ఆడదాని జీవితం భర్త సహవాసంలోనే ఉండాలి. ఇంకెప్పుడు ఇలా చెయ్యకు, వెళ్ళిరా అంది. మానస వినయ్ వెనకే వచ్చింది. కొంచెం ముందుకు వచ్చి వినయ్ తన కారు తెచ్చి మానసను ఎక్కమన్నాడు. మానస సైలెంట్గా ఎక్కి కూర్చుంది. ఏం మాట్లాడలేదు. వినయ్ నేరుగా తన ఇంటికి తీసుకెళ్లాడు మానసను. లోపలికి తీసుకెళ్లి తన వాళ్లకు పరిచయం చేశాడు. మానస వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంది. వినయ్ బయటకు వెళ్ళిపోయాడు. దాదాపు గంట తర్వాత వినయ్ ఇంట్లోకి వచ్చాడు. అక్క, బయటకు వెళ్దాంరా అన్నాడు. ఎక్కడికి అంది మానస. చెప్తాను రా అక్క అని బయటకు తీసుకొచ్చాడు. రా అని కార్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు వినయ్. వినయ్ ఎక్కడికో చెప్పకుండా ఏంటిది, నేను రాను, ఎక్కడికి అంది. అక్క, నువ్వు చాలా తెలివైన దానివి, ధైర్యవంతురాలివి అనుకునేవాడిని. ఇప్పుడు మాత్రం నిన్ను చూస్తే పిరికిదానిలా అనిపిస్తుంది. మా అక్క ఇలా రోడ్ల మీద ఉందని, ఎవరూ లేని అనాథల ఎక్కడో ఉండడం నేను భరించలేను. పద వెళ్దాం అన్నాడు. వినయ్, నీకు విషయం తెలియదు, ప్లీజ్ నన్ను దారిలో వదిలే అంది. వినయ్ కారులో ఒకవైపు కూర్చున్నాడు. మరోవైపు నుండి అర్జున్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వచ్చాడు. అర్జున్ని చూడగానే మానస ఆశ్చర్యపోయింది. తల పక్కకు తిప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. అర్జున్ వేగంగా కదిలి మానస చేతిని గట్టిగా పట్టుకున్నాడు. మానస ఏం మాట్లాడకుండా తన చేతిని విడిపించుకోవడానికి చాలా ట్రై చేసింది, కానీ కుదరలేదు. బలవంతంగా కారులో కూర్చోబెట్టి అర్జున్ కూడా మానస పక్కనే కూర్చున్నాడు. వినయ్ డ్రైవింగ్ సీట్లోకి చేరి స్టార్ట్ చేశాడు. మానస అర్జున్ వైపు చూడడం లేదు. అర్జున్ కూడా మానస వైపు చూడడం లేదు, మాట్లాడలేదు. కానీ మానస చేతిని మాత్రం వదలలేదు. చాలా గట్టిగా ఆ చెయ్యి తనకెంతో అపురూపం అన్నట్టుగా పట్టుకొని కూర్చున్నాడు. ఇంటి దగ్గరకు రాగానే అర్జున్ దిగాక మానస దిగింది. కానీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఇష్టపడలేదు. ఇది ఎవరో నాకు దానంగా ఇచ్చిన ఇల్లు కాదు, మనది, నీకోసం నేను కట్టించిన ఇల్లు, పద అన్నాడు లాగుతూ. మానస కదల్లేదు. అర్జున్ వదల్లేదు. బలవంతంగా లాక్కెళ్ళాడు రూమ్లోకి. మానస ఒకవైపుగా నిలబడి తల కిందికి దించుకుంది. పల్లి, జ్యూస్ అరిచాడు అర్జున్ గట్టిగా. 5 నిమిషాల్లో పల్లి జ్యూస్ తెచ్చి అర్జున్ చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. తాగు అన్నాడు మానస దగ్గరకు వెళ్ళి. మానస అతని వైపు చూడలేదు. మానస, ప్లీజ్, నా మీద కోపంతో కడుపులో ఉన్న బిడ్డను బాధ పెడుతున్నావు అన్నాడు బాధగా. అయినా మానస పలకలేదు. అర్జున్ మానసను హగ్ చేసుకున్నాడు. మానస కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. సారీ మానస అన్నాడు బాధగా. అతని కళ్ళల్లో నీళ్లు కారుతున్నాయి, కానీ ఆ కన్నీళ్లు మానస మనసు కరిగించలేకపోతున్నాయి. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నేనంటే నీకు ఇష్టం లేదా? ఇంతేనా నన్ను నువ్వు అర్థం చేసుకున్నది అన్నాడు. అప్పటికి మానస ఏం మాట్లాడలేదు. తన మౌనాన్ని భరించలేక అర్జున్ మానసను వదిలేసి దూరంగా జరిగాడు. మానస, నేనంటే ఏమాత్రం నీకు ఇష్టమున్నా నువ్వు ఈ జ్యూస్ తాగాల్సిందే, లేదంటే వద్దు అనేసి అక్కడి నుండి హాల్లోకి వచ్చేశాడు. అర్జున్ బయటకు వెళ్ళాక కొద్దిసేపటికి మానస జ్యూస్ తాగి బెడ్ మీద కూర్చుంది. ఏంటో ఈ జీవితం క్షణాల్లో అంతా తారుమారు చేసేయగలదు అనుకుంది దీర్ఘంగా నిట్టూర్చి. అర్జున్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళలేదు. ఆ రాత్రి మానస మనసు మార్చవచ్చు అనుకున్న అతని ఊహ కూడా తారుమారైంది. మానస అర్జున్తో పాటు బెడ్ మీద పడుకోలేదు, కిందనే నేల మీద పడుకుంది. మానస, ప్లీజ్ నన్ను ఇంకా బాధ పెట్టకు, అసలు ఏం జరిగిందో చెప్తాను రా, బెడ్ మీద పడుకుందాం అన్నాడు. మానస కదల్లేదు. అర్జున్ కూడా నేల మీదే మానస పక్కనే పడుకున్నాడు. మానస పట్టించుకోలేదు. మానస అంత మొండిదని ఆ రోజు వరకు అర్జున్కు తెలియదు. ఎలాగైనా సరే మానసకు నిజం చెప్పి తను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవాలి అనుకున్నాడు. అర్జున్ మానసను ఎత్తుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి కదలకుండా గట్టిగా పట్టుకొని పక్కనే పడుకున్నాడు. మానస కళ్ళల్లో నీళ్లు పక్కలకు జారుతున్నాయి. అది చూసి అర్జున్ మనసు విలవిల్లాడింది. మానస, ప్లీజ్ బంగారం, నాతో మాట్లాడు. నేను తప్పు చేశాను అని నువ్వు అనుకుంటే నన్ను తిట్టు లేదా కొట్టు, అంతేగాని ఇలా నీలో నువ్వే నలిగిపోకు. నాకు ఈ ప్రపంచంలో ఎవరు నీకంటే ఎక్కువ కాదు. చివరికి మన బిడ్డైనా సరే నీ తర్వాతనే అన్నాడు. మానస మౌనం అప్పటికీ కరగలేదు.
ఒక మనిషిని మాటలతోనే కాదు మౌనంతో కూడా హింసించవచ్చని నాకు ఇప్పటి వరకు తెలియదు మానస. నీ మౌనం నేను భరించలేను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. నేను ఏ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలి అన్నాడు మానసను తన వైపుకు తిప్పుకొని. మానస అర్జున్ షర్టుని గట్టిగా పట్టుకొని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపును చూసి అర్జున్ కూడా ఏడుపు వచ్చేసింది. మానస, ఎప్పుడు నన్ను వదిలేసి వెళ్ళకు. నేను భరించలేను, బతకలేను. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయావు అని తెలియగానే నాకు ప్రాణం పోతున్నట్టుగా అనిపించింది తెలుసా అన్నాడు మానస తల మీద ముద్దు పెట్టి. అతని కళ్ళల్లోని నీళ్లు జారి షర్టును పట్టుకున్న మానస చేతుల మీద పడుతున్నాయి. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.